తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానాలు పదవులు అలంకరించి వ్యక్తులు నేడు పార్టీని పాడు చేసేందుకు పూనుకున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడిన సమావేశంలో పలువురు నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అభ్యర్థి బోనుల విజయ్ చంద్రన్ను ఓడించేందుకు శత విధాల ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుల సహకారంతో బూత్ కమిటీలంటూ, గ్రామ కమిటీలంటూ కొంతమందిని నియమించుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, అందుకు తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని నాయకులు వెంకట నాయుడు, వేణుగోపాల్ ఆరోపించారు. 2014లో తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ కష్టపడి ఎమ్మెల్యేను గెలిపించుకుంటే తర్వాత పార్టీకి సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చి పార్టీ కోసం కష్టపడేవారని ఇబ్బంది పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత పరిస్థితులు మళ్లీ పునరావృతం అయ్యే పరిస్థితి ఎదురవ్వకుండా అసలైన నికార్సైన తెలుగుదేశం పార్టీ కేడర్ ఉండేలా అంతా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని అధినాయకులకు తెలియజేసేందుకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సహకారంతో అపాయింట్మెంట్ అడిగి చంద్రబాబు నాయుడు ముందు ఈ విషయాలను ఉంచాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అలంకరించి లబ్ధి పొందిన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయ్ చంద్రను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు ప్రతి మండలంలోనూ 20 నుండి 30 మంది వరకు వారి అనుచరులు ఉన్నారని, వారు మళ్లీ పార్టీని బస్టు పట్టించే పరిస్థితి ఉందని, దానిని ప్రతి ఒక్క కార్యకర్త అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. భగవంతుని ఆశీర్వాదంతో కార్యకర్తల నాయకుల కృషి ఫలితంగా ఈనాడు 25,000 ఓట్లతో అభ్యర్థి విజయ్ చంద్రుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి అసలైన నాయకులు, కార్యకర్తలు అండగా ఉన్నారని, ఇదే వరవడి మునుముందు కొనసాగాలని, పార్టీకి ద్రోహం చేసేవారిని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉందని వారన్నారు. దీన్ని అడ్డుకట్ట వేయకపోతే నిజమైనటువంటి కేడర్ అందరం కూడా మళ్ళీ నష్టాన్ని సరిచూడవలసి వస్తుంది. ఇంకా మన భుజాల మీద పార్టీ కష్టాన్ని మోసుకునే పరిస్థితులు దయచేసి ఎవరు తెచ్చుకోకండి, ఎవరు దీన్ని సహకరించండి. దీనికోసం ఎంతవరకైనా మనం వెళ్తాం. దయచేసి మన అధినాయకుడి దగ్గర మన ఎమ్మెల్యే గారిని అపాయింట్మెంట్ తీసుకునైనా సరే ఈ విషయాన్ని ముక్త కంఠంగా అందరూ చెప్పాలి. ఎవరికి చంద్ర గారు మళ్ళీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. బోనేల విజయ్ చంద్ర గారిని కూడా మేమే తెచ్చామని చెప్పి ఆ రోజు మళ్ళీ ఈ జగదీష్ గారు వీళ్ళ అంశాలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఈ రోజు కూడా పార్టీ ఆదేశాలు ఏముంటే అవి పార్టీకి లైన్గా పనిచేయడం అనేది ఇక్కడ మెజారిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా పనిచేసే వాళ్ళం చేస్తున్నాం. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ బోనేల విజయ్ చంద్ర గారు కూడా మంచివాడు కాదు, ఈయన బీసీలకు వ్యతిరేకి కొప్పటి వెళ్ళమంటే పడదు అని చెప్పి ఇలాంటి ప్రచారాలతో కాలం గడిపేశారు. సరే, అవన్నీ ఒక ఎత్తు. చివరి నెల రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల సమరం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేషర్ కానీ జగదీష్ గారు కానీ మేము అసలు ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేటట్టు కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు. మేము కానీ మా కేడర్ కానీ పూర్తిగా వాళ్ళు బీజేపీకి ఒక ఎంపీకి ఓటు వేయమని చెప్పారు. అలాగే ఫ్యాన్ కూడా ఒక ఓటు వేయమని చెప్పి చివరి 20 రోజులు కూడా వాళ్ళు పూర్తిగా ప్రజల్లో తిరిగినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ తెలుసు. ఓకే, వారి వ్యక్తిగతం, వారి ఇష్టాలు వారికి ఉంటాయి. అయినా దేవుడు కరుణించాడు. ఇక్కడ పార్టీ శ్రేణులందరూ 2 లక్షల మంది ఓటర్ల తాలూకా భవిష్యత్తుది మాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలనేటువంటి దృక్పథంతో ఇక్కడ పార్టీ శ్రేణులందరూ కష్టపడ్డాం. అనూహ్యంగా చాలామంది పెద్ద కుటుంబాల వారు కూడా పార్టీలోకి రావడం, మళ్ళీ ఇక్కడ భగవంతుడు అనుకూలించాడు. అయినా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా చాలామంది ఇక్కడ నెక్ టు నెక్ అయింది. లేదు, ఒకవేళ ఓడిపోయినా 2-3 వేలల్లో ఓడిపోవచ్చు అనే పరిస్థితుల్లో కూడా చాలామంది మాట్లాడారు. సరే, భగవంతుడి మీద భారం పెట్టాం, ప్రజలందరూ అనుకూలించారు. 25,000 ఓట్ల మెజారిటీతో ఆ భగవంతుడి సాయంతో ఇక్కడ కార్యకర్తలు కష్టాలు చూడలేక భగవంతుడు ఈరోజు మాకు బోనేల విజయ్ చంద్ర గారిని ఎమ్మెల్యేగా గెలిపించి పంపించారు. అందుకు మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాం. నేను ఒక విషయం చెప్తున్నాను,